నా కొడుకులు నీకు చదువుకునిస్తానే కొడుకులు చదువుకుంటావా ఆ గుడిసె ముందట పాసిపోయిన బువ్వ ముందర పెట్టుకొని కలకల కలకల కన్నీరు తీసి నువ్వు అక్కచ్చైనా సాదుకుంటావు నానా నువ్వు సాదుకుంటావా అన్న అప్పటి వరకు ఆ ఎరకలలో కడుపు బండనే పిల్లలు లేరు ఆ ఎరకల చిన్నని ఏమని ఆలోచించిండు మరి నీ కొడుకులు నా చేతిలో పెడతానన్నావు అడిలో పోయానన్న భక్తులు ఉన్నావు మీరు పోయిన కాడ ప్రాణాలు పోయినా పీడే పాస్తుంది నీ ఇద్దరు కొడుకులు నేను కొడుకులు వెళ్ళి సాదుకుంటా మరి నువ్వు అవసరం తిరిగి వచ్చి నా కొడుకులు అయితే నీకు నా కానాడు లొయ్య నీ కొడుకులు నేను సాదాలంటే నా వాడ మీద నలుగురు బుద్ధిమంతులు తీసుకొస్తా కన్నందుకు నీకొక్క కొడుకు సాగినందుకు నాకొక్క కొడుకు కోడి పాలుకైతే నీ కొడుకులో దాస్తాను నేను కలిసి కోడి పాలకు దాస్తానన్నవయ్యా అయినా పర్వాలేదు నానా బతుకుతే నీకు తిరిగా తిన్నాడు మాకో కొడుకు నీకో కొడుకు అన్నవయ్యా కోడి పాలకైనా పర్వాలేదు నానా నీ ఇద్దరు కొడుకుల చేత పట్టి వరి కొడుక ఇక్కుడ వరి కొడుక చక్రవర్తి రాజా నేను మిమ్మల్ని కన్నా కానీ మిమ్మల్ని వెంటనే తల్లిని పాపకారి అన్నైతానా నాయనా చిన్న నా చిన్న కొడుకులు పోయినవయ్యా చిన్న నీ చేతులు పెట్టినాక ఎవరికంటే ఎవరి పిండవి పోరగాళ్ళు పాడువాడా ఈ పోరగాళ్ళు ఎవరికంటే ఎవరు మందో మాకో పెట్టి నా కొడుకుల దెబ్బకు కాలు మొక్కేదాన్ని కొనరి కాళ్ళు నా కొడుకులు తరిగి పెట్టలేక కట్టె చేతికిచ్చి పంద్ర కాడికి తోలకు సిప్ప చేతికిచ్చి నా కొడుకులా ఊళ్ళేకు అన్నానికి తోలాగు నా పిల్లల పైన అయ్యా తిన్నా నా కొడుకులు కాదు నీ కొడుకులు రాదుకోమని చేతులు పెట్టింది చేతులు పెట్టిన భార్య వరదలు చూడు గుడిచకాన్ని జరిగినా ఆ గుడిచకాన్ని నుంచి ఇక పోతాను నా కొడుకుల ముఖం ఇక చూస్తారో చూడరు మరి కొడుకుల ముఖం మరి చూసుకుంటా నానా మిమ్మల్ని కన్నా మిమ్మల్ని వెంటనే తల్లినైపోతుంది కదరా కనిగొట్టు దానిలో పోతానని ఆదివారం రకం కోరిన తండ్రి
ఆనాడు సంతానం లేక పోయేసిరే గాంభీర స్వామిని గుడి ఆ గుడి వేడికి వచ్చిన భార్య ఆ గుడి వేడికి వచ్చే వరకు విదర్భ రాదుకు చిన్న పేగు సిక్కుబడి పెద్ద పేగు మూపు లాత పేగు లోతున పడి గుల్లెడు పేగులు గుంజి కళ్ళకు చీకటి వచ్చి ఒక్కరిని చూస్తే నలుగురు కనిపిస్తారు. బామ్మ ధర్మపతిగా నేను నడవలేను అని గాంభీర స్వామి గుళ్ళె ఒరిగిపోయాడు. మరి తన భర్త గుళ్ళె ఒరిగిపోతే ఆనాడు తల్లి అనుకున్నది ఆడిగా నారాట పడిన భర్త సాగుతున్నదానిగా నాదా నువ్వు ఈ గుళ్ళే కూర్చో. ఆ గుడికి అర్ధ పరుగు దూరం గాంభీర నగరం కనబడుతుంది. ఆ ఊళ్ళో పోయి అన్నాడికి తిరిగి చదువుకుంటాను ఒక భర్త గుళ్ళె కూర్చొని ఒక గాంభీర నగరం వచ్చి ఒక కుమ్మరి తండ్రి ఇంటికి పోయిన ఆయన నీ చేతుల వల్ల నాకు ఒక సిప్ప ముంతాయి అని సిప్ప ముంతాడుకున్నది. నీళ్లు సిప్పల అన్నవాడు పోయినా భర్తను చదువుకుంటారా నీ ఆ తల్లి చూడమ్మ ఊరుకు సిప్ప సేద వచ్చింది అడుక్కొని తింటే నాదాన లంగతనం చేస్తే లంగ దొంగతనం చేస్తే దొంగ అడుక్కొని తింటే మానవుడి నాదానే ఉన్నది. అన్నమని అన్నం అడుగుతాను మాకేం ఆహ్వానం లేదు. మీరు ఆ కుడి చేత వేయండి, మేము ఎడవ చేత లెక్క పెట్టుకోపోతాం. మరి అక్కడ సంగతి అక్కడ ఉన్నదా? మరి ఎరుకలలో విక్రముని చక్రవర్తి ఇద్దరు కొడుకుల చేత పట్టింది. మరి ఆ ఇద్దరు కొడుకుల చేత పట్టినాడు ఎరుకలలో వచ్చి వచ్చింది. ఇద్దరు కొడుకుల రాస్తాడు అమ్మ ఒక్కేడు తిరడే వరకు ఎరుకలలో కమ్మల గుడిసి తీసేసి ఇక టాపే పోతారు. పిల్లగాళ్ళు పెరిగిన కొద్ది ఎరుకలలో సంసారం అట్ట పెరుగుతుంది. రామ రామ రాఘవ రామ మరి అదిగో కొడుకులు వెళ్ళినా కొద్దిగా వాళ్ళ సంసారం అట్లా పెరుగుతాను. వాళ్ళు 10 రూపాయలు ఇస్తారు కానీ వాళ్ళ కాడ తెచ్చుకుంటలేరు. ఇద్దరు పిల్లలైనా కూడా కొడుకుల కత్తి చేతికి ఇచ్చి పండ్ల కాడ తోలుతలేదు, సిప్ప చేతికి ఇచ్చి అడకరాను వాళ్ళే శ్రీవంతురా. మరి వాళ్ళు చెప్పిన ప్రకారంగా ముద్దుగా రాజుల పిల్లలు వాటి వీళ్ళు చదువు రావాలి. ఇద్దరు కొడుకులు తీసుకుని ఆ పాత్ర దగ్గరికి వచ్చి అయ్యా ఈ కొడుకులకు మీరు ఇద్దరు విలువలు కానీ తత్వాలు బుద్ధిగాను చదువు శాస్త్రం నేర్పునా ఇద్దరు కొడుకులు తీసుకొచ్చి పల్లె చేసిండు. ఆ పల్లె చేసినందుకు
పెద్దోనికి చదవత్తలేదు, చిన్నోనికి చదవత్తాంది, పెద్దోనికి చదవత్తలేదు. మరి పొద్దున చెప్పిన పాట మాపన చెప్తాను, మాపన చెప్పిన పాట పొద్దున చెప్తాను. చదువుల్లో మాత్రం మనకినేమో అంత ముద్దుగా చిన్నోడు చదువుకుంటాను కానీ పెద్దోనికి పేయంత వచ్చినా అని అక్షరం ముక్కత్తలేదు. మరి అంటే చూడవమ్మా ఏడు కాకపోతే అచ్చడి కాకపోతే అటు ముందు నేను రాదని చూసుకుంటూ పోతాను కానీ అప్పుడు చెప్పిన ముచ్చట అప్పుడే మర్చిపోతాడు పెద్దోడు. చిన్నవాడు చక్రవర్తి చదువునా మరి ఆ పంత్ర ఏమనుకున్నాడు? మరి నా మీద బాధన వస్తుంది, నా కొడుకు పెద్ద కొడుకు చదువు రాకపోతే నా చెప్పపోయి నా కుల విద్య నేర్పుకుందాం అంటారు. ఎరుకలిసిన నాయ బాధన ఎందుకు పోవాలి అని ఇద్దరు తీసుకొని ఎరుకలిసిన దగ్గరికి వచ్చింది. అయ్యా నీ ఇద్దరు కొడుకులు నా పిల్లలు ఏం చేసినావు కానీ పెద్దోళ్ళకి చదవత్తలేదు, చిన్నోళ్ళకి చదవత్తాన్ని. మరి నువ్వు పనులతోనే తోలుకుంటావో నువ్వు ఏ పనైనా నీ కుల విద్య నేర్పుకో, నా వల్ల కాదయ్యా. చక్రవర్తి లంగా చదవత్తలేదు. లంజ కొడుకు బాపుండ్రా అయ్యవైతావా నాకు చెప్పాలి. మరి ఏం చేయాలా బాబాది? లంజ కొడుకు బాపుండ్రా. బాబు అయితే అట ఎక్కినాక బాబు కదా ఏమకాలు చెప్పు తీసి ఏడు తిరగంతా లంజ కొడుకు కథ మీద బామారుగా నాకు బల్లె పోతే ఏం చెప్తావు? గడిపిస్తానా? గడిపి కూడా తోలిందా? మరి ఏం చేయాలి? చదువుకుంటున్నావాడు కదా. వీడికి మానలేదు సార్ గారికి. నేనేమన్నారా కాదవా ఇన్నేళ్ళ నాకు 5 సంవత్సరాలు బయలుదేరితే తోలితే 12 సంవత్సరాలు నేను పెరిగి నాకు ఒక్కనాడు చదవత్తలేమని చెప్పి ఏం చెప్పాలి అని వీడు మానలేదు. వీనికి నీవు చదవకపోతే నన్ను చేయడం నీకు సిగ్గు అనిపిస్తలే ఆరా? చదివేత్తలే మనకి ఏం చెప్పాలా? సప్లై కదా ఇంటికి తోలత్తా నువ్వు గందుకే వచ్చింది రా మీ అయ్యో చెప్పడానికి వచ్చిన నీకు చదివేస్తా. ఇంట్లో ఏం చేసినావు నువ్వు? కొడుకు నీకు చదవస్తా అనుకున్నా. కొట్టినా ఎందుకు ఆగాసే నీ రెక్కల్లో ఏవైతే నా తొడలన్నీ అల్లవాడే చదవత్తలేదా? మరి అత్తలేదు అని చెప్పడానికి వచ్చిన నువ్వేమని అయ్యా గొగ్గిస్తుంది కథలు విని ఏ సప్లై నీ సంధానం ఓరని అవన్నీ కొన్ని బాబు నీ ముందు ఇంకా సారు నన్ను కొట్టకు. రేపు ఇంటికి వచ్చి అమ్మకు నేను గుత్తి వంకాయ ఇస్తా. అప్పుడు నేను ఇస్తా బాబు. ఈ బడి పోను కాదు చదువుకున్నద్దు, సాతో దెబ్బలు తినద్దు. ఇక మన తమ్ముడు మంచిగా చదువుకుంటాడు, మన నౌకరి చెప్తాడు, నౌకరి చేసి వాడు సిటీలు ఉంటాడు. ఇక నిన్ను అవ్వాలి సాధనంటే నేనే కానీ ఒక్కడే మార్గం ఎట్లా సాధనంటే ఒక్క నాకు 20 మగ పందులు కొని బాబు ఆడి 20 కొనిస్తావు. అది మంద బాగా అవుతుంది, అవి నాకు ఆగాయి. 20 మగ పందులు కొనిచ్చింది అనుకో ఇక సెద చదువుతా కట్టెక్కి సెల్ వస్తుందా ఇక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తా. మరి ఇంకేమన్నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నా మనం మగ పందులు అయితే వేరే కానే ఉంటాయి ఇక మంచిగా ఆగుతాయి. అరే ఆడి అయితే మంద బాగా అయితే నాకు ఆగదే కొడుక. ఆడి అయితే వాళ్ళు గలుగుతే ఎక్కువ అవుతాయి, ఆ మొగ ఆడు నాకు ఎట్లా పెరుగుతాయి అవి వాళ్ళు అయ్యవాడుగా నువ్వు అర్థం పడతావు. అది మంద బాగా అయితే నువ్వు ఒకరోజు రాకపోతే నాకు ఆగాయి మనిషిని పెట్టుకోరా. ఎవడత్తరికి ఈ పందుల కూడా అత్తరావా దీంతో అయితే చిన్నంటే మామూలు మనిషి కాదు. బెంగాల్ విద్యచ్చు, బాణవతి విద్యచ్చు, వాళ్ళకైనా ప్రవేశం వచ్చు. కాబట్టి ఈ కొడుకు చదువు రాలే, నా విద్యను రాకపోద్దా ఆదివారం అమాస అర్ధరాత్రి వెళ్ళా 2 కొడుకులు తీసుకొని వేడిగా చెడు
విక్రముడా ఇప్పుడు ఆ చక్రవర్తి ఏంది ఇంత సీకట్లు తీసుకొచ్చినావు ఇలా ఆదివారం అమాస పోలేకి గంగ తీసుకొచ్చినావు గంగ వారుతాంది బట్టలు ఇప్పాడు లంగని అది గంగ నిన్ను చూస్తేనే భయం అయితే అని మేము సలిగి తట్టుకుంటాం బట్టలు ఇస్తూ అయ్యా మీరు సుధ బట్టలు ఇప్పాలి పరివర్తన ఉంటుంది సీకట్లు అంత గంగ వారుతాంది నువ్వు లంగ చూస్తే బాగా నువ్వు బట్టలు తిప్పినావు 2 డిసెంబర్ గా సముద్రం నిలబడి నేను చెప్పిన మంత్రం నేను నేర్చుకోవాలి పడుకో అరే మంత్రం నేర్చుకోవాలి నానే మరి మంత్రం నేర్పుతాంటే నాకు అనడుతా పాలు ఆడినట్టు తేలు ఉరికెత్తినట్టు ఊతాలు మీద పడ్డట్టు అయిన ధైర్యంగా ఉండి అవి అయితే భయపడద్దు ధైర్యంగా ఉండాలి మాత్రం నేర్చుకోవాలి నేను నేర్చుకుంటున్నా ఏం చెప్తావు నేర్చుకో నేను పక్క నేర్చుకుంటా నేర్చుకొని ఏం చెప్తావు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పుల్ల పెట్టిపోతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పుల్ల పెట్టిపోతా ఇక మంచిగా నీ అక్కడికి వస్తా ఇక మనం రూపాయలు సంపాదించుకోవాలి దిక్కుమల్లి ఎండలు కొడతానే ఎవరైనా నెలకల పడితే రాత్రి కథోడే అంటాడు పుల్ల పెడతాడు ఏం కావాలి మొదలుగా రాజు పెట్టినా కంకిరేజీకి పెట్టు మొదలు కంకిరేజీకి అయితే 2 కొడుకులో చూడవమ్మా సముద్రంలో పెట్టి ఎనక చదివిన ఏనాడు మంత్రం నేర్పుతున్నాడు మద్రకల్ల మాటల గట్టద కట్టుబోతు గుండేల గట్టద అక్కడున్న పెద్దమ్మల గట్టద ఊరగా చెవుల పోసన గట్టద తల్లలారెకెళ్ళిన గట్టద ఓంబరిల్లా నా తండ్రిరారో నా మాట అయినరా ఒక్క ముక్కతో చిన్నవాడు నేర్చుకుంటాండే అవసత్తినంటారే కొడుకు నా కొడుకు మాత్రం చెప్తా అంటే 12 గంట ఎక్కిండు నా కొడుకును కొట్టిండా కొట్టలేదు తిట్టిండా తిట్టలేదు 2 కొడుకులు తీసుకొని అందులో వేటిగా వచ్చిండు 2 కొడుకులు తీసుకొని వచ్చిండు అయ్య గర్భాన 4 కొడుకులు ఉడితే అందరి తలరాత ఒక్క తీరు ఉండదు ఓడు దైత్రుడు అవుతాడు ఓడు పిచ్చోడు అవుతాడు ఓడు తాగుబోతు అవుతాడు ఓడు తిరుగుబోతు అవుతాడు చిన్న కొడుకు చక్రవర్తి రాజుకు చదువు బంగార విద్య బాణమతి విద్య ఎరకలి చిన్న నేర్పిన మంత్రం అబ్బింది పెద్ద కొడుకు చదువు రాలేదు మంత్రం అబ్బలేదు ఆనాటికి 18 ఏళ్ళ కొడుకును ఎరుకలు ఒళ్ళే అవ్వయ్య అని ఎరుక ఆ పిల్లలకు ఆనాటి వరకు తల్లిదండ్రులు రోజులు సాదేది వీళ్ళని తెలియదు ఈ కథ ఇక్కడ ఉంది ఏవే అవ్వ బతుకమైన కాడ గాంభీర స్వామి గుళ్ళల్ల కనుకనేమి భర్త విధర్మరాజు కూసుండబెట్టి గాంభీర నగరంలో పోయి ఇవాళ పోయినింటికి రేపు పోకుండా రేపు పోయినింటికి వెళ్ళుండి పోకుండా మొదటింటి కాడ వరుస పెట్టి కొసెల్లి కనుకనేమి అన్నం వచ్చి భర్త ముందు పెట్టి ఆయన నిలిచిపెట్టిన బుక్కడు అన్నం కళ్ళకి అద్దుకొని తినుకుంటా వాళ్ళు కొంతకాలం ఆ గుళ్ళల్లో బతుకని ఆ కాలం వచ్చి పాడవడం వల్ల వాళ్ళ వీరికి దైద్యం ఎట్లా తందో ఒకనాటి దినవంతు ధర్మపతి దేవి కనుకనేమి చిప్ప పట్టుకొని ఊళ్ళి అన్నానికి పోయింది పల్లాన మగడిలి ఒక్కడే గుళ్ళె విధర్మరాజు కూర్చొని ఉన్నాడు గాంభీర రాజు కనుకనేమి ఆ గుళ్ళు గోపురాలు పెట్టింది వాడి 1 కోటి రూపాయలు పెట్టి కొని 2 లక్షల వరాలు పెట్టి గుళ్ళు గోపురాలు కట్టిండు అయ్యో గుళ్ళ నందిని పెట్టిండు గుడికి పూజారిని పెట్టిండు పొంటి పోయేటోడు గుళ్ళకు పోయి స్వామి కొడుకుని అంటే కొడుకుని తండు భగవంతా బిడ్డని అంటే బిడ్డని తండు కాని వాని తలరాత ఏందో పాడుపడ భగవంతుడు కన్ను తెరవలే వాని కాను